వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రోజున జరిగిన పహల్గాంలో జరిగిన అమాయక టూరిస్టులపైన జరిగిన ఉగ్రవాదుల దాడి 26 మంది ఉగ్రవాదులు భారతీయుల్ని పొట్టన పెట్టుకోవడం జరిగింది. భారతదేశ నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో దాని తర్వాత ప్రజలకు ధైర్యం చెప్తూ తప్పకుండా దానికి బాధ్యులైన వారిని కానీ వారి వెనుకాల ఉన్న వారిని తగిన గుణపాఠం నేర్పుతామని చెప్పి 3 రోజుల క్రితం ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఉగ్రవాద సంస్థలు ఏదైతే ఉగ్రవాద స్థలాలు ఆక్రమిత కాశ్మీర్లోని 5 ఆ తర్వాత పాకిస్తాన్లో ఉన్న 4 ఉగ్రవాద స్థావరాలపైన ఒకేసారి 20 నిమిషాల్లో అటాక్ చేసి దాన్ని తుదిముట్టించడం జరిగింది. దానికి బదులుగా నిన్న పాకిస్తాన్ భారతదేశ బార్డర్ రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ అమాయక ప్రజలపైన వారు యుద్ధం చేస్తూ అనేక మంది ప్రాణాలు బలి కొనుక్కుంటూ ఉన్నారు. దాంతోపాటు యుద్ధం ప్రారంభమైంది నిన్న రాత్రి. మొదటగా పాకిస్తానే క్షిపణుల్ని మరియు ఇతర ఆయుధాలతోటి దాడి చేస్తే దానికి ధీటుగా ఒక్కరంటే ఒక్కరు కూడా మన సైనికులు నష్టపోకుండా వాళ్ళు ప్రయోగించిన అనేక క్షిపణుల్ని ధ్వంసం చేస్తూ వారి డిఫెన్స్ స్థావరాలను కూడా పూర్తిగా నేలమట్టడం చేయడం జరిగింది. ఎందుకంటే భారతదేశం అంటే ఇప్పుడు కూడా ముందుగా ఎటువంటి తప్పు చేయదు, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టదు. నరేంద్ర మోడీ గారి ఆశయం అమిత్ షా గారు గత నెల రోజుల క్రితమే చెప్పడం జరిగింది. కొద్ది నెలలోనే దేశంలో ఉన్న ఉగ్రవాదుల్ని కూకటి వేళ్లతో పెకిలేయడం జరుగుతుంది. ఇవాళ ప్రపంచ పటంలో పాకిస్తాన్ని లేకుండా చేయడం భారతదేశానికి పెద్ద మాట కాదు. అయినా కానీ వాళ్ళు చేస్తున్న తప్పుకు రాబోయే రోజులలో మరి ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉంటుందా ఉండదా అనేది ఇది ప్రశ్నార్థకమైన ఇది ఒక క్వశ్చనింగ్. తప్పకుండా ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో మన త్రివిధ దళ సైనికులు విజయం సాధించాలని ఏదైతే నరేంద్ర మోడీ గారు, దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు ఆహర్నిశలు సమీక్షిస్తూ వారికి సూచనలు ఇస్తూ మన సైనికులకు చేస్తున్న యుద్ధం విజయవంతం కావాలని ఈరోజు ఇందూర్ నగరంలోని స్వయంభూ నీలకంఠేశ్వర ఆలయంలో పూజలు చేయడం జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో నాతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఆ నీలకంఠేశ్వర ఆశీర్వాదంతో ధైర్యానికి, సాహసానికి మారుపేరైన మన సైనికులకు శక్తిని, యుక్తిని ప్రసాదించాలని మేము కోరుకుంటూ మరొకసారి ఈ విజయం, అఖండ విజయం భారతదేశ సైనికులకు కలగాలని నేను కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.